మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సరే, మిమ్మల్ని ఒక దైవజనుడికి ఒక మాట అడుగుతాను. మీ ఇంట్లో ఉన్న డబ్బు మీకు ఎలా వచ్చింది? మిమ్మల్ని నేను అడిగేది, మీ ఇంట్లో ఉన్న డబ్బులు, మీ ఇంట్లో డబ్బు ఉంది కదా, కాస్త ఆస్తి ఉంది కదండి, ఆ డబ్బు మీకు ఎలా వచ్చింది? ఎలా వచ్చింది ఏందయ్య గారు? మేము కష్టపడ్డాము, మేము వ్యాపారం చేసాం, మేము ఆ పని చేసాం, ఈ పని చేసాం, దేవుడు దీవించాడండి అంటారా? నిజమేనా? దేవుడే దీవించాడా? మీ వ్యాపారాన్ని, మీ వ్యవసాయాన్ని, మీ ఉద్యోగాన్ని దేవుడే దీవించాడా? లేక దేవుడు దీవించాడండి, దేవుని ఆశీర్వాదంతోనే ఇంత ఇల్లు కట్టుకున్నాం, దేవుని ఆశీర్వాదంతోనే ఇలా డబ్బు గిబ్బు అంతా వచ్చింది, కాస్త సమృద్ధిగా ఉన్నాం అంటారా? దేవుడు ఆశీర్వాదమేనంటారా? చూద్దాం, అసలు దేవుడు ఆశీర్వాదంతో వచ్చిందో, నీ డబ్బు ఎలా వచ్చిందో ఒకసారి వాక్యంలో ఇలా చూద్దాం. ఒకసారి చూడండి, ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి, దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. ఎట్టవుతారంట గొప్పవారు? ఎలా అవుతారట ఐశ్వర్యవంతులు? నిజంగా కొంతమంది కష్టపడి నమ్మకంగా యథార్థంగా ఉండి వారికి వచ్చిన రూపాయిని జాగ్రత్త చేసుకొని దేవుని దీవెనతో గొప్పవారయ్యేవారు ఒక బ్యాచ్. వారిని దేవుడు దీవించునుగాక. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? పంజరము పిట్టలతో నిండి ఉండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి అన్నాడు. కపటం అంటే మోసం, అబద్ధాలు, మోసాలు, అక్రమం. కపటం అంటే ఏంటండి? మోసం, యథార్థత లేదు, కపటముతో నిండి ఉన్నవి. ప్రజలు, దేవుని ప్రజలంట వీళ్ళు, వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నాయి. దాని చేతనే, దేని చేత? కపటము చేత, అబద్ధాల చేత, మోసాల చేత వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అవుదురట. అది ఇప్పుడు చెప్పండి, మీరు గొప్పవారు ఎలా అయ్యారు? ఐశ్వర్యవంతులు ఎలా అయ్యారు? నిజంగా మీ చేతి పనిని దేవుడు దీవించటం చేతనేనా? కపటంతో అయ్యారా? మోసంతో అయ్యారా? అబద్ధాలతో అయ్యారా? పేరుకు దేవుని బిడ్డని, విశ్వాసిని అని చెప్పుకుంటూ అబద్ధాన్ని దేవుడు ఇష్టపడతాడా? మోసాన్ని సహిస్తాడా? కపటం అనే భక్తి, కపట భక్తి దేవుడికి ఇష్టమేనంటారా? ఎవరి డబ్బు అది మీ ఇంట్లో ఉన్నది? వ్యాపారం చేసావు, రూపాయి పెట్టి ఒక వస్తువు కొని నువ్వు అమ్ముతున్నప్పుడు రూపాయి 10 పైసలు న్యాయం అనుకో, రైట్, మంచిది, 10 పైసలు ఉండాలి, నీకు లాభం ఉండాలి కదా. అందరూ 10 పైసలే తీసుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం పావలా తీసుకున్నావు. రూపాయి పావలా అమ్ముతున్నావు, వీలైతే రూపాయి నర అమ్ముతున్నావు. మనిషిని బట్టి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళకి ఏం తెలియదులే, అమాయకులు అని చెప్పి కష్టార్జితం, కష్టజీవులు ఉంటారు కదండి, పేదవాళ్ళు, చదువురాని వాళ్ళు, భలే మోసం చేస్తారు వ్యాపారస్తులు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దొంగ త్రాసు యెహోవాకు హేయమనుంది. 11వ అధ్యాయం సామెతల్లో 1వ వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టం అన్నాడు. ఇది దేవుని వాక్యం. పేరుకేమో క్రైస్తవుని అని చెప్పుకుంటావు, వీళ్ళేమో కాస్త తెలిసిన వాళ్ళు అనుకుంటే అక్కడ రూపాయి పావలా, పర్లేదు వీళ్ళు పేదవాళ్ళే, తెలియదు, ఇలా చదువు లేదనుకుంటే రూపాయి నరా. ఎంత మోసాలండి! అలా నువ్వు అబద్ధాలతో సంపాదిస్తావా? మోసంతో సంపాదిస్తావా? వడ్డీ వ్యాపారాలు, లంచాలు తీసుకున్న డబ్బు ఎలా నిండింది నీ ఇల్లు ధనంతో? ఎట్టయ్యావు గొప్పవాడివి? ఆలోచించు ఒకసారి. చేయొచ్చా మరి అవన్నీ? బైబిల్ ఒప్పుకుంటుందా? చూడు ఒకసారి, నేను చెప్పిన పదాలు, వడ్డీ వ్యాపారం అని చూడు.
లంచాలు అని చూడు, బైబిల్లో ఉందో లేదో. వారి గురించి దేవుడు ఏం చెప్పాడో చూడు. ఎదట వారిని మోసం చేసి తీసుకునే సంపాదన, దౌర్జన్యంగా లాక్కోవటాలు, అబద్ధాల మీద సంపాదించటాలు, అక్రమమైన సంపాదనలు, మోసపూరితమైన ధనం. నీ ఇల్లు నిండిందేమో బిడ్డ. ఒక్క మాట ఒక దైవజనుడిగా చెప్తాను, భలే శాపం అది. నీ కుటుంబంలో ఆరోగ్యాలు, దీవెనలు, సంతోష సమాధానాలు మర్చిపోయి కూడా ఉండవు. కాసేపు బాగున్నట్టు ఉంటుంది, తర్వాత నీ నోరు మట్టితో నిండిపోతుంది. ఆ మాటలన్నీ సామెతల గ్రంథంలో ఉన్నాయి. నీ డబ్బు కాదది. ఎలా నిండాలి? మరి ఇంత మోసం చేసి ఇలా అక్కడ ఇక్కడ వారిది వీరిది డబ్బుతో ఇల్లు నింపి ఇక్కడ ఉంది కదా, దాంతో వారు గొప్పవారయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. చేసి దేవుడు దీవెన, యెహోవా నన్ను ఆశీర్వదించాడు. ఇది దేవుడు అట్లా దీవిస్తాడండి? దేవుడు అలా దీవిస్తాడా? అబద్ధాలతో, మోసాలతో, తప్పు వ్యాపారాలు, ఏమండి నీ తరాజు తప్పు, నీ మాట కరెక్ట్ కాదు, అలా అబద్ధాలతో సంపాదించి దేవుడు దీవించాడు. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు? తప్పది. అలాంటి అక్రమమైన సంపాదన ఉన్న నీ ఇల్లు దీవించబడాలనే కోరిక నీకు ఉంటే నువ్వేం చేయాలో చెప్పనా? సింపుల్గా, హాయిగా ఎవరి డబ్బో చూసి చాలా గౌరవప్రదంగా ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు అయిందో వారి డబ్బు నీ దగ్గర పెట్టుకొని అక్రమంగా చూసుకొని, వారు బ్యాంకులో వేసుకుంటే ఎంత వడ్డీ వచ్చిద్దో వడ్డీతో సహా తీసుకెళ్ళి కట్టు. బ్యాంకులో వేసుకుంటే వారికి వడ్డీ వచ్చేది కదా, 10 పైసలు అనుకోండి చెప్తున్నాను, అది రీజనే కదా. ఆ వడ్డీతో సహా తీసుకెళ్ళి, అయ్యా నీ డబ్బు నేను 5 సంవత్సరాల క్రితం ఇట్లా కాజేశాను, 10 సంవత్సరాల క్రితం ఇలా తీసేసుకున్నాను, నీది తప్పు అయిపోయింది, నన్ను క్షమించు. అందుకే మా ఇంట్లో అన్ని రోగాలు, సమస్యలు, అసమాధానం, నా పిల్లలు కూడా శపించబడ్డారు, దయచేసి నీకు ఇస్తున్నానని తీసుకెళ్ళి ఆ డబ్బు తాలూకా ఎవరైతే ఉన్నారో వారికి, ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి ఉన్నా లేకపోతే వాళ్ళ కొడుకులు, మనవళ్ళు ఎవరుంటే వాళ్ళకి తీసుకెళ్ళి నువ్వు ఇవ్వాలి. జక్కయ్య చేసింది అదేగా. లోకా 19వ అధ్యాయం హాయిగా చదువుకోండి. అన్యాయంగా ఎవరి దగ్గర నేను తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తానన్నాడు. యేసయ్య సంతోషపడి ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చిందన్నాడు. రక్షణ అంటే నీళ్ళలో మునిగి లేవటం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ హృదయం మారాలి. ఒక చిన్న గిన్నె కానీ, ఒక చపాతీ కర్ర కానీ, ఒక పుస్తకం కానీ, ఏది ఎదటోళ్ళు ఒక చిన్న వస్తువు మనకు ఉండకూడదండి. తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. నేను మారు మనసు పొందాను, మారాను, మీ వస్తువు నా దగ్గర ఉందని ఇవ్వండి తీసుకెళ్ళి. నీ కష్టార్జితం మీద దేవుడు దీవెనుంటే నీకు వచ్చిద్దే. పచ్చడేసుకొని తిన్నా చాలు, గంజి పోసుకొని తాగినా చాలు. ఎంత బాగుంటావు నువ్వు, ఎంత దీవెనకరంగా ఉంటావు. సంతోష సమాధానాలు మన ఇంట్లో ఉంటాయి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తితో కూడా కొంచెం ఉంటే చాలు అన్నాడు బైబిల్లో. కొంచెం ఉంటే చాలు. నేనైతే ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో అక్కడ డబ్బులు వాళ్ళ ఎక్కువ నాకు వచ్చేస్తే హోటల్స్ దగ్గర కానీ, ఫ్యాన్సీ స్టోర్స్ దగ్గర కానీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయటం, తీసుకెళ్ళి ఇచ్చేయటం, ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడ బస్టాండింగ్లో నేను టిఫిన్ చేస్తే నేను అడిగిన దానికంటే వాళ్ళు ఎక్కువ పెట్టేశారు. ఈలో బస్సు కదులుతుందని నాకు ఫోన్ వచ్చింది, బస్సులో నుంచి పరిగెత్తుకుంటే వెళ్లాల్సి వచ్చింది చేయగడుకొని. నేను ఉయ్యూరు వెళ్ళి వాక్యం చెప్పి తిరిగి మళ్ళీ బస్టాండ్లో దిగి మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, నేను 2 ఇడ్లీకి మీకు ఇంత డబ్బులు ఇచ్చానండి, 2 ఇడ్లీ అడిగానంటే ఎంత అని చెప్పారు. అప్పుడు వాళ్ళు 4 ఇవ్వటాన్ని నేను గమనించి, లేదండి మర్చిపోయి పొరపాటున 4 ఇచ్చారండి వాళ్ళు అని మళ్ళా 2టికి డబ్బులు కట్టి వెళ్తే, ఉదయం ఇలా జరిగిందని కడితే ఆశ్చర్యపోయారు వాళ్ళు. బిడ్డ ఇలా ఎన్ని చెప్పగలను నేను? మనది కాంది మనకొద్దండి. మన ఇల్లు దేవుడి దీవెనతో, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో నిండాలి. పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, ఆరోగ్యాలు, సమాధానం, రక్షణ, ఆనందం, పరలోక భాగ్యం ఇన్నుంటాయి. అబద్ధాలతో వచ్చిన పాడు డబ్బుతో ఇన్ని పోగొట్టుకోవడం అవసరమా? నీ ఇల్లు దేవుని దీవెనతో నిండి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలయ్యా. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. మా ఇండ్లు మీ దీవెనతో నిండాలి, మీ ఆశీర్వాదంతో నిండాలి. కపటంతో మేము గొప్పవారం, ఐశ్వర్యవంతులం అవ్వకూడదయ్యా. తోడుగుండి సహాయపడుతుందండి. మహిమ మీకు ఆరోపించుకుంటున్నాం. కృపచూపమని వేడుకుంటాం
ఎవరైతే మారు మనసు పొందుతున్నారో వారందరి మీద మీ దీవెన నిలిచి ఉండునుగాక. ప్రతి ఇంట్లో నెమ్మది, సమాధానం. వారు కష్టపడిన డబ్బే ఉండాలి. యేసయ్య నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.